ఇంత ముందు పరిపాలన మంచిగా ఉండేనా? ఈ పరిపాలన మంచిగా ఉందా? కేసీఆర్ ఉన్నప్పుడు బాగుండే సార్. అంటే ఏ రకంగా బాగుండే? ఏ రకంగా ఇప్పుడు పంటలప్పుడు రైతు బంధువు, మోడి పైసలు ఇవి పడుతుండే. ఇప్పుడు ఆ మోడి పైసలు పడుతున్నాయి. కాకపోతే రైతు బంధు పైసలు లేవు. మళ్ళీ ఇప్పుడు 40 నుంచి 45 సంవత్సరాల నుంచి 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పింఛని అన్నాడు. అది లేదు. మళ్ళీ చదువుకున్న అబ్బాయిలకు జాబ్లు అన్నాడు. అవి కూడా లేదు. మరి ఇప్పుడు కొంత వరకు అయితే ఇప్పుడు అభివృద్ధి ఉంది. అవును సార్. అంటే అంతకుముందు అభివృద్ధి ఉంది. ఇప్పుడు పరిస్థితి ఏంది మరి? ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడు ఇంకా ప్రాబ్లం ఉంది సార్. అంటే ఏ రకంగా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి? ఇప్పుడు రైతు బంధువు లేదు. మళ్ళా చదువుకున్న అబ్బాయిలకు జాబులు లేవు. అక్కడ మళ్ళా వాళ్ళకు కూడా కావాల్సిన వాళ్ళకే కేసీఆర్ ఇచ్చిండు. ఇప్పుడు రేవంత్ రెడ్డి కూడా కావాల్సిన వాళ్ళకి అటు ఇచ్చుకుంటుండు. ఇక్కడనైతే మా ఊళ్ళల్లో మా పల్లెటూళ్ళల్లో మాత్రం ఏమీ ఇవ్వడం లేదు. ఏ జరగడం లేదు. 4000 పింఛన్ లేదు. ఇప్పుడు కొత్తగా మా మామ చచ్చిపోయి సంవత్సరంన్నర అవుతుంది. ఆమెకు కూడా మా అత్తకు కూడా పింఛన్ లేదు సార్. ఇప్పుడు మా 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి కూడా పింఛన్లు ఇస్తా అన్నాడు. బీడీలు చేసే కార్యకర్తలకు కూడా పింఛన్లు అన్నాడు. కొత్తగా చేసేటోళ్ళకి కూడా పింఛన్లు అన్నాడు. మహాలక్ష్మి కింద నెలకు 2500 అన్నాడు. అవి లేవు ఇవి లేవు, అన్నిటికీ మోసపోయినాం సార్. ఇది అభివృద్ధి. 500 లేదు సార్. ఇప్పుడు 920 రూపాయలు అయితేనే గ్యాస్. మరి మీటింగ్లలో చెప్తా ఉన్నాడు తులం బంగారం ఇస్తా అంటున్నాడు. తులం బంగారం కాదు, మా కోడలకు ఇప్పుడు కళ్యాణ లక్ష్యం కూడా రాలే. ఈ ప్రభుత్వం ఈ ప్రభుత్వం వచ్చినాకనే అయింది. ఇంకా కళ్యాణ లక్ష్యం కూడా 1,10,000 అన్నాడు. తులం బంగారం అన్నాడు. అవి లేవు ఇవి లేవు, ఒక్క రూపాయి కూడా రాలే. ఇంకొక వారం రోజులు అయితే డిసెంబర్ 9 తారీఖు నాడు సంవత్సరం అయిపోతుంది కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి అన్ని డెవలప్ చేసేసాం, రైతుల కడుపులు నింపినాం, నిరుద్యోగులకు ఉద్యోగాలు తీసుకొచ్చామని చెప్తున్నాను. మరి అవన్నీ ఉత్త మాటలే? అవన్నీ ఉట్టి మాటలే సార్. అవి మాకు వచ్చినాయి కావు. మేము అత్తే మేము చెప్తాం కదా సార్. అత్తకి వచ్చింది సార్, ఇది రాలేదు. ఇప్పుడు కేసీఆర్ తరఫున ఇల్లు వచ్చింది సార్. అప్పుడే వచ్చినాయి. కేసీఆర్ ఉన్నప్పుడు ఇల్లు వచ్చింది. ఇప్పుడు ఈయన వచ్చిన నుంచి అయితే ఏం లేదు. కనీసం పింఛన్ అన్న లేదు కదా సార్. మా మామ చనిపోయిండు, ఆమె కన్నా పింఛన్ రావాలి కదా సార్. ఆమెకు కూడా పింఛన్ లేదు. 45 సంవత్సరాలు ఉన్న వాళ్ళకి పింఛన్ అన్నాడు. అది రావాలి, అదన్నీ ఇవ్వాలి కదా సార్. మళ్ళీ ఒకటి ఏంటి, రేషన్ కార్డు మీద 2500 నెలకు 2500 వేస్తానన్నాడు. అవి కూడా లేవు. అవి కూడా లేవు. రుణమాఫీ లేదు, ఏది లేదు సార్. నేను దేవుడా అంటాం. నేను దేవుడా అంటే నేను తెచ్చుకున్నా, కాపులో తెచ్చుకున్నా. రుణమాఫీ అన్నారు, రుణమాఫీ అవుతుందని అన్నారు, కాలేదు. నేను దేవుడు అంటే కట్టొచ్చిన నీ అట్లుంటల కాలు మొక్కి తీసుకోపోయి. అప్పుడు ఏం చెప్పిండంటే తొందరనే అధికారంలో రాగానే తొందర పోయి 2 లక్షలు తీసుకొచ్చుకొని ఇచ్చేస్తా అని చెప్పిండు. కానీ కట్ ఆఫ్ డేట్ అనేది ముందు పెట్టిండు. అట్లాంటి పరిస్థితి ఏంటంటే ఇప్పుడు మోసపోయినాం కదా. మోసపోయి ఇప్పుడు నిన్ను గెలిపించి మేము నిన్ను గెలిపించుడుకు మోసపోయినాం. తప్పు అయినప్పుడు నువ్వు ఎట్లా ఉండాలంటే, నన్ను ఎట్లా గెలిపించిన వాళ్ళను ఎందుకు మేము ఇట్లా చేయాలి, శ్రద్ధ తీసుకోవద్దా అనేది ఆయనకు తెలియాలి. ఇప్పుడు ఏంది, కరెంట్ బిల్లు కొడుతున్నావు, ఉచితమే అన్నావు. అది ఉచితం ఏం లేదు. ఇప్పటి వరకు కూడా ఇంకా బిల్లే వస్తుంది. ఏది ఉట్టిగా లేదు కరెంటు. పొలాల కాడ మాత్రం ఇంకా మేము పొలాల కాడికి పోలే. మేము ఇంకా వారి నాటేయాలి. ఇప్పుడు ఇంకా ఆనకాలం పీడు, రైతు బంధు లేక మాకు చిన్న పిల్లలు ఉన్నారు. మా కొడుకు ఒక బాబు పుట్టిండు, పాప ఉన్నది. నాకు 2 చిన్న పిల్లలు చేయగానే బాయి కాడికి వెళ్ళడం లేదు. అది ప్రాబ్లం. అది అంతకు ముందు బాగా వచ్చింది. ఇప్పుడు ఎట్లుందో తెలియదు. నేను అంటున్నా కదా సార్. ఇప్పుడైతే బాయి కాడికి వెళ్ళలే. మా బాబు ఉన్నాడని నేను బాయి కాడికి వెళ్ళలే. అది ప్రభుత్వం నచ్చిందా నచ్చలేదా? నాకు ఇది మాత్రం నచ్చడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అయితే నచ్చడం లేదు. ఈ ప్రభుత్వం వచ్చి 1 సంవత్సరం అవుతుంది కదా, ఇంకా కొన్ని రోజులు అవుతే మన మంచి జరుగుతుందేమో. ఏమో సార్, ఇప్పుడు జరగండి. రేపు ఏం జరుగుతుంది సార్? జరగదు కదా, జరగదు. మరి ప్రజాప్రభుత్వం అని చెప్తున్నారు. ప్రజాప్రభుత్వం అయినా ఇట్లా మనుషులను మోసం చేసే రకమే గాని, మనుషులను అయ్యో వాళ్ళు మన గురించి శ్రద్ధ తీసుకురు కదా, మనం వాళ్ళను శ్రద్ధ తీసుకుందాము, వాళ్ళని ఇంత మరి నా గురించి ఇంత శ్రద్ధ పడ్డారు, ఇంత మంచిగా చేసిర్రు, నన్ను గెలిపించిర్రు, వాళ్ళను కూడా మరి మనం ఇంత చేసుకుందాము అన్న ఆలోచన లేదు. కనీసం వాళ్ళని ఇట్లా చనిపోయిరు అని తెలితే కూడా ఒక అక్షరం కూడా మాట్లాడడానికి అవకాశం లేదు. అవును సార్. ప్రజా ప్రభుత్వంలో 6 గ్యారెంటీలు అమలు చేసిన అని చెప్పి రేవంత్ రెడ్డి అంటా ఉన్నాడు. అన్ని 6 గ్యారెంటీలు అమలు అయిపోయినాయి. కాలేదయ్యా, కాలేదు.
ఏమేం కాలేవే? ఒకటి మన రుణమాఫీ ఒక్కటైంది. ఉమ్, ఉమ్, రుణమాఫీ ఒకటైంది. మిగతా అమలు కాలేదు, ఉమ్. పెన్షన్ వస్తుందా నీకు? రాలేదు. పెన్షన్ రాలే. రైతు పెన్షన్ బంధు రైతు రైతు బంధు వాళ్ళే, వల్లే. రైతు బంధు వాళ్ళలేదు. ఉమ్, కేసీఆర్ ప్రభుత్వంలో మాకు రైతు బంధు ప్రతి 6 నెలలకు టైం మంచిగా పడ్డాయా? టైం టు టైం పడ్డాయి. ఉమ్, ఇప్పుడు ఈ ప్రభుత్వంలో మాకు టైం టు టైం పడతలేవు. ఉమ్, మా పరిస్థితి ఏంది? ఉమ్. అంటే అందరికి రైతు బంద్ చేసేసిన అందరికి రైతులందరూ కడుపులు నింపేసాం అని చెప్తున్నారు రేవంత్ రెడ్డి. మరి పర్లేదు కదయ్యా, ఉమ్. పర్లేదు. పడ్డాయి అని చెప్పి ఇప్పుడు ఇంకో 1 రోజులు అయితే పెద్ద పండగ జరపబోతుండవు హైదరాబాద్ లో. జరపచ్చు, కానీ మాకు మాత్రం పర్లేదు. మేమేం కావాలి? ఈ పేద రైతులకు మేము ఏం కావాలి? మాకు మాత్రం పర్లేదు. ఈ ప్రజాపాలన అని చెప్తున్నా కానీ ప్రభుత్వం ప్రజాపాలన చెప్పుడు తప్ప ఉన్నది, చేసుడైతే లేదు. చేసుడైతే లేదా అన్న? ఇంతకుముందు ప్రభుత్వం అన్ని పర్ఫెక్ట్ వచ్చినాయా? మన బాగానే వచ్చినాయి. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నుంచి ఇబ్బంది అవుతుంది, ఇబ్బంది అవుతున్నాయి. అంటే అంత సంవత్సరం అవుతుంది కానీ కొంచెం ఆగితే మనం మంచి చేస్తారేమో అనిపిస్తుంది. అట్లా ఆ? అంత సంవత్సరం అవుతుంది కదా ప్రభుత్వం వచ్చి, ఇంకొన్ని రోజులు ఆగితే ఇంకేమైనా మంచి జరుగుతుంది అని ఏమైనా అనిపిస్తుందా? ఇక అది నేను పూర్తిగా గ్యారంటీ నేను చెప్పలేను. ఇప్పటికైతే కరెక్ట్ లేదంటావు? ఇప్పటికైతే లేదు, ఇప్పటికైతే లేదు. అయితే కొన్ని బాధ్యతలు భరోసాలు అనేది ఆయన ఎత్తుకున్నాడు కాబట్టి అవును, ఇవన్నీ ఒకటేసారి కావాలంటే కాలేవు. పూర్తిగా అన్ని మనం ఒకటేసారి పన నెత్తి మీద ఎత్తుడు కూడా కరెక్ట్ కాదు. ఫ్రీ బస్ పెట్టిండు మంచిదేనా? ఫ్రీ బస్ మరి ఫ్రీ బస్ పెట్టిండు, అది మంచిగా అనిపించిందా నీకు? ఏమోనే, అది పెద్ద అంత అవగాహన అనిపించలేదు. అనిపించలేదా? అంత అవగాహన అనిపించలేదు అంటున్నా. అయితే పాస్ కావచ్చు, ఫెయిల్ కావచ్చు. అంటే కొందరు మొగోళ్ళకు కూడా సీటు దొరకని పరిస్థితి కదా. అంతే కదా.